నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే సమ్మర్ సీజన్లో దొరికే 1 నుంచి 10 రకాల ఫ్రూట్స్ షాప్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళైతే రోడ్డు దగ్గర అయితే పెట్టుకున్నారు ఈ ఫ్రూట్లని. వీళ్ళు సాక్షాత్తు రైతుల దగ్గర నుంచి తెచ్చి మరి ఇక్కడ అమ్మడం జరుగుతుందంట. ఆ పక్కనే దీనికి సంబంధించిన దీని యొక్క ఓనర్ అయితే ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నిజంగా రైతుల దగ్గర నుంచే తీసుకొస్తారా లేకపోతే వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అనేది తీసుకొస్తారో లేదా అని. రండి. హాయ్ బ్రో, మీ పేరు? జానకిరామ్. జానకిరామ్. జానకిరామ్ గారు, ఇక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి? మ్యాంగో, పైనాపిల్, పొప్పాయ్, వాటర్ మిలన్, ఇంకా ద్రాక్ష. మొత్తం 5 to 6 ఉన్నాయి. యాపిల్ కూడా వస్తుంది, అక్కడ కొన్ని ఉన్నాయి. అనార్, అది దానిమ్మ. అంటే ఓవరాల్గా మీరు 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని అమ్ముతారు ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ సమ్మర్ సీజన్కి తగ్గట్టు ఓన్లీ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే సీజన్ తగ్గట్టు మీరు ఫ్రూట్స్ అమ్ముతారా? అవును, సీజన్ తగ్గట్టు మేము ఫ్రూట్స్ అమ్ముతాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ? బాట సింగారం తోట నుంచి వస్తాయి, జైరాబాద్. అంటే రైతుల దగ్గర నుంచే సాక్షాత్తు. పొప్పాయి అది ఎక్కడి నుంచి వస్తుంది. మ్యాంగో కూడా వనపర్తి, నాగర్ కర్నూలు అటు సైడ్ నుంచి తోటలో నుంచి వస్తుంది. ఓకే. ఇది డైరెక్ట్ వస్తుంది, తోట నుంచి వస్తాయి. డైలీ ఉంటుందా మీరు ఇక్కడ? డైలీ ఉంటుంది, డైలీ ఉంటుంది. సో మీకు మొత్తం సపోర్టెడ్గా ఉంటారా? పోలీసులు ఎవరు ఏమన్నారా? అందరు సపోర్టెడ్. లేకపోతే ఏమైనా కడతారా అమౌంట్ లాగా? క్లెయిమ్ లేదు, బిల్డింగ్ వాళ్ళు బి సపోర్టెడ్. ఓకే. ఇవి మొత్తం మీరు ఎప్పటి నుంచి మనం చూసుకుంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది కదా, ఎప్పటి నుంచి? ఇది 8 years నుంచి ఉంది. 8 years నుంచి ఇక్కడే అమ్ముతున్నారు మీరు? ఓకే. వేరే వాళ్ళు అమ్ముతుండే, షారుఖ్ ఆయన. ఇది ఇమ్రాన్. ఓకే. ఇమ్రాన్. సో మీకు ఏ ప్రాబ్లం లేదనమాట, ఇక్కడికి మీరు రైతుల దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేసుకుంటారు. అవును. ఇప్పుడు బేరాలు ఆడుతుంటారు కదా? అవును, బేరాలు ఆడతారు. నేను రేట్లు పెడతా ఫిక్స్ అని. కరబూజ ఉంది, వాటర్ మిలన్. అది నిన్న కాదు 3 days బ్యాక్ వరకు నేను 12 rupees అమ్మినా పర్ కేజీ. 12 rupees. బయట మనం చూసుకుంటే వాటర్ మిలన్ 20 rupees 25 rupees ఉంది. మీరు కేవలం 12 rupeesకి అమ్మడం చాలా గ్రేట్. అది హోల్సేల్ రేట్ మేము పెట్టింది. హోల్సేల్ ఇక్కడ మొత్తం మీరు పండినవన్నీ హోల్సేల్ రేటేనా? హోల్సేల్ రేటే. ఓకే. ఇది 80 rupees మ్యాంగో. అవి రసాలు ఉన్నాయి కదా రకరకాలుగా. 120 కేజీ ఫిక్స్. కేజీ 120. ఇది 80 rupees. 80 rupees. వీటికి కూడా ఏం పేరు? ఇది బంగినవల్లి బెనిస్. బంగన్వల్లి బెనిస్ 2. ఓకే. ఆ పైనాపిల్ ఎంత? పైనాపిల్ అది పీస్ వచ్చేసి 8 rupees. అది పీస్ 8 rupees అంటే ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. చాలా తక్కువగా అమ్ముతున్నావు కదా? అవునవును. అవేంటి అవి? అది రసాలు. అది మల్లిక. అది కొంచెం ఖరాబ్ అయిపోయినాయి, అయినా మంచిగా ఉన్నాయి ఇవి, అందుకే ఉంచిన. ఇవి పోతే అమ్మేసి, లేకపోతే తీసేయాలి, లేకపోతే పడేస్తావు అంతే. ఇవి వాటర్ మిలన్ చూడు ఒకసారి. ఇవి ఎన్ని కేజీస్ వస్తాయి ఒక్కొక్కటి? 8, 9, 10, 7 above. 7 above. ఎన్ని రోజులకి స్టాక్ మొత్తం మీకు సేల్స్ అయిపోతుంది? మీకు 1-2 days. 1-2 daysలో ఎంత స్టాక్ సేల్స్ అయిపోతుందా? అది వాటర్ మిలన్ మొత్తం అయిపోతుంది 1-2 daysలో. పైనాపిల్కి ఒక 2-3 days టైం పడుతుంది. పొప్పాయి కూడా అయిపోతుంది. పొప్పాయి కూడా మంచిగా అయిపోతుంది. మ్యాంగో కొంచెం సీజన్ కదా, అందరు అమ్ముతారు కదా, కొంచెం లేటు. ఇక్కడ ఎక్కువగా పోయే ఫ్రూట్ ఏది అంటే త్వరగా పోతుంది కదా? వాటర్ మిలన్ ఫస్ట్, సెకండ్ పొప్పాయి, అంతేనా? తర్వాత మ్యాంగో, కరబూజా, ఇది వైట్ది. సో ఇవి 1 month మీరు ఒక 2-3 daysలో అమ్మేయాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది, మొత్తం పడేసేయాలి. ఒకవేళ మీకు అంత అమ్మలేకపోతే ఏం చేస్తారు అసలు? అమ్మాల్సింది ఉంటుంది, అమ్మాయిలు కదా, అమ్మకపోతే లాస్ కదా. మీరు ఎంత స్టాక్ తెచ్చుకుంటారు 2 daysకి? అమౌంట్ అవుతుంది 60-70. 60,000 తెస్తారు. 60,000-70,000. మీకు ఎంత లాభం వస్తుంది? లాభం అంటే అంత పోతేనే వస్తుంది, అంత పోకపోతే లాస్ అవుతుంది. లాస్ అయినా మనం పెట్టాలి కదా, మనం పెట్టకపోతే ఈ ప్లేస్ మళ్ళీ వేరే వాళ్ళు పెడతారు. సో మీరు దీనికి బాగా అలవాటు పడ్డారు. పైగా ఏంటంటే అవును, సో జనాలు కూడా, చూసే వాళ్ళకి కూడా ఇది బాగా అలవాటు అయింది. ఇక్కడ ఫ్రూట్స్ మేము వాటర్ మిలన్ ఎక్కువ తీసుకుంటారు. ఒక లారీ లోడ్ వేసినా కూడా మొత్తం పోతుంది ఇక్కడ, అందుకే హోల్సేల్ రేట్ పెడుతుంటే మేము. ఇప్పుడు సీజన్ తక్కువ అయిపోయింది కదా, ఇప్పుడు రావట్లేదు అంతా. ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు వాటర్ మిలన్? 19 rupees. ఒకసారి వచ్చి చూసుకోండి వాటర్ మిలన్. మనకైతే సమ్మర్ సీజన్ అనగానే గుర్తొచ్చేది వాటర్ మిలన్.
ఈ వాటర్ మిలన్ చూసారా, ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఎంత మంచిగా ఉన్నాయో. ఆ, వాళ్ళు అడుగుతారు కదా ఆ, తక్కువ చేయండి అని, ఆ. పర్ కేజీ 15 రూపీస్ ఇంకా ఇంకా లాస్ట్. తక్కువ కూడా చేస్తారా? అవును 15 రూపీస్ కేజీ. ఓకే, మీరు చూడొచ్చు ఇది ఇంకా తక్కువ చేస్తారంట వాటర్ మిలన్. దీని బయట చూసుకుంటే మనకి 20 రూపీస్ నుంచి 25 రూపీస్ కేజీ ఉంది, అవును బట్ మీరైతే 15 రూపీస్ కూడా ఇస్తామంటారు. అవును 15 రూపీస్కి ఇస్తామన్నా. 12 రూపీస్కి అమ్మిన నేను. ఇప్పుడు మాల్ మంచిగా ఉంది కదా, ఈ రోజు కాకుండా రేపు అయితే 15 రూపీస్ అమ్మాలి అది. ఎందుకంటే ఎండలు ఉన్నాయి, వాటర్ బి అందులోంచి సగం పోతుంది అట్లా. అదే వచ్చేటప్పుడు నాకు కనిపించలేదు, చాలా సార్లు ఇటు సైడ్ వచ్చేటప్పుడు మాకైతే చాలా హెవీగా కనిపించి ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. అవును సార్. వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జైరాబాద్. జైరాబాద్. రైతు ఒక 5-6 ఎకరాల్లో పండిస్తారా? అదే ఇలా ఓకే, అదే మొత్తం లోడ్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఎంత హెవీగా ఉందో వాటర్ మిలన్ అయితే. లోడ్ వీలైతే ఒక లోడ్ తీసుకొస్తారంట. వీలైతే ఒక లోడ్ తీసుకొస్తారంట, అంటే మార్నింగ్ తెస్తే ఈవినింగ్ కల్లా మొత్తం సేల్ అయిపోతాయంట. సమ్మర్ సీజన్లో ఉండే గిరాకే వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ వల్ల మీకు బాగా లాభాలు ఉన్నాయంట. అవును, సీజన్ ఉంటే లాభం ఉంటుంది. వేరే ఫ్రూట్ వల్ల మీకు లాస్ వచ్చినా వాటర్ మిలన్ మాత్రం కవర్ చేసేస్తా. అవును చేసేస్తారు. పొప్పాయి ఎప్పుడైనా బెస్ట్. పొప్పాయి ఒకటి అది ఆల్ టైమ్ సీజన్ ఫ్రూట్. అది ఆల్ టైమ్ సీజన్ ఫ్రూట్. అది దాన్ని పెట్టుకుంటే లాస్ లేదు. పొప్పాయి ఒకటే మంచిది, మిగతా అని కొంచెం లాస్ అవుతాం ప్రాఫిట్ అవుతాం, కానీ పొప్పాయిలు ఎప్పుడు లాస్ అనేది ఉండదు. అది సమ్మర్లో కొంచెం తక్కువ తింటారు, చూసి తీసుకోవాలి అట్లా. దీనివల్ల అయితే మీకు మంచి ప్రాఫిట్లు అయితే ఉన్నాయి. ఇది సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లోనే వస్తుంది కాబట్టి మనకి అప్పుడు ఇది సేలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మే నెల మొత్తం ఉంది కదా, ఇంకా మేలో మంచి సమ్మర్. అవును ఉంది, మే నెల మొత్తం ఉంది, అప్పటి వరకు నడుస్తుంది అది. రేపు ఒక టన్ వస్తుందా? ఇవాళ నైట్ వస్తుంది బండి, ఇవాళ నైట్ రాకపోతే రేపే వస్తే ఈవినింగ్ కల్లా అయిపోతుంది. 2 days టైం పడుతుంది కంపల్సరీ, పెద్ద లోడ్ కదా, ఇక్కడ నుంచి అక్కడ రాకేయాలి. 2 daysలో అయిపోతుంది. 2 daysలో అయిపోతుంది. అవును. సో మీకు ప్రాఫిట్ ఎలా లేదన్నా 1 lakh వస్తుంది. 1 lakh అంటే పెట్టుబడి బట్టి ఉంటుంది. పెట్టుబడి బట్టి ఉంటుంది. అందులో లాసింగ్ కూడా ఉంటుంది, తీసేయాలి కంపల్సరీ. ప్రాఫిట్ అయితే ఉంటుంది, ప్రాఫిట్ని తీసేసి లాస్ని కూడా తీయాలి కదా. ఖరాబ్ అయినది కూడా పడేస్తుంటాం మేము చాలా. అది ఓకే. సో వీలైతే 60,000 నుంచి 70,000 రూపాయల స్టాక్ అయితే రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారంట. బట్ వీళ్ళకైతే ప్రాఫిట్ రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వస్తే 1,50,000 కూడా రావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఖరాబ్ అయిపోతాయి. చూడండి అక్కడ అయితే ఖరాబ్ అయిపోయినాయి ఉన్నాయి, అవి అయితే ఖరాబ్ అయిపోయాయి బ్రో, పడేస్తామని చెప్తున్నారు. ఇంకేమైనా ఫ్రూట్స్ ఈ సమ్మర్ సీజన్లో అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ ఇదేనా ఎక్కడ పెడతారా, వేరే దగ్గర ఎక్కడైనా పెడతారా? 8 years నుంచి ఉందండి ఇది, ఇక్కడ ఇది ఫిక్స్. అవును. మీ పేరేం పేరు బ్రో? జానకిరామ్. థ్యాంక్ యూ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. బట్ ఇంకా మంచి ఫ్రూట్స్ తెచ్చి జనాలకి అందించు. అవును, అనారు, దానిమ్మ, యాపిల్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే చాలా దగ్గరలో రేట్లు చాలా ఎక్కువ, మీరు హోల్సేల్గా అమ్ముతున్నారు. ఇప్పుడు వాటర్ మిలన్ చూసుకుంటే 15 రూపీస్ అంటున్నారు కేజీ, బయట 25 రూపీస్ 20 రూపీస్ ఉంది. సో మీ దగ్గర కొనడంలో వాళ్ళకి కూడా లాభం ఉంటుంది. అవునవును. అవును, వాళ్ళకి కూడా మంచిగా తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి తీసుకోగలుగుతారు. ఇప్పుడు బయట ఎందుకు అంత రేటు అమ్ముతున్నారు, మీరు ఎందుకు ఇంత తక్కువ రేటుకి అమ్ముతారు చెప్తారా? మాదంటే మేము డైరెక్ట్ తోట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మాకు వచ్చే దాంట్లో మేము 2-3 రూపీస్ మిగిలేలా చూసుకుంటాం పర్ కేజీ. ఇంకా అట్లా టన్ను మాల్ వస్తుంది కదా, 1000 కిలోలు 1000 అట్లా. మేము ఒక 5 టన్నులు దించాల్సి వస్తుంది ఇక్కడ లోడ్ దించాలంటే. ఇది 5 క్వింటల్ ఇది, అంటే 500 కిలోల మాల్ ఇది. ఇప్పుడు లేక ప్రస్తుతం ఇది తెచ్చుకున్నాం, ఎందుకంటే కస్టమర్లు అందరూ అడుగుతుండ్రు కాబట్టి వాటర్ తెప్పియండి అని. ఇప్పుడు లోడ్ లేదు, అది రాలేదు, అది వస్తే ఇంకా ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూపించాను కదా ఫోటో, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం. ఇప్పుడు వాటర్ మెలన్స్లో ఇంజెక్షన్స్ వేస్తారు అంటారు, రెడ్ కలర్ ఫుడ్ సంబంధించి తీసుకోదు, అది పగిలిపోతుంది కాయ. అవును, ఏది ఇంజెక్షన్ వేయరు, అదంతా కాదు, అది ఫేక్. అది జస్ట్ రూమర్ అంతేనా? ఏదో 1-2కి వేస్తారు అంతే, అసలు దేనికి వేయరు. దీనికి చిన్న హోల్ పడ్డది అనుకో, అది పాడైపోయినట్టే.
చిన్న ఒక సూది పోయే గ్యాప్ కూడా ఉండదు కదా, అది పోయిందంటే అది ఖరాబ్ అయిపోతుంది, వాటర్ కారుతుంది, లీక్ అవుతుంది, వాటర్ మొత్తం పోతుంది, అక్కడ మొత్తం పాడైపోయినట్టు అది. సో 500-600 కాయలు వచ్చేటప్పుడు అన్ని కాయలకి ఎవడేస్తాడు ఇంజెక్షన్ అనేది? అట్లేం లేదు సార్, ఇంజెక్షన్ ఎవ్వరు వేయరు సార్, కాకపోతే పండిస్తారు అంతే. హైబ్రిడ్ అంటారు దాంట్లోని, హైబ్రిడ్ అవి ఎట్లా ఏం లేదు. సో అంతా ఎవడ ఏడు అంత మంచిదే. చూడండి వాటర్ మిలన్లో వచ్చే రూమర్ మాత్రం వేస్ట్ అంట, ఇంజెక్షన్స్ అవి ఏమి వేయరు. ఒకవేళ చిన్న కన్నమైన వాటర్ మిలన్ మొత్తం పోతుందని మన బ్రదర్ అయితే చెప్తున్నాడు. గ్రేట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.